వెల్కమ్ టు ఐబీటీవీ. కడప నగరంలోని ఆకుల వీధి అన్నమయ్య సర్కిల్ వద్ద తాళ్లపాక అన్నమాచార్య విగ్రహ పునః ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రహదారి విస్తరణ పనుల కారణంగా 2023లో అన్నమయ్య విగ్రహాన్ని తొలగించారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు హిందువుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తిరిగి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ఆయన హామీని నెరవేర్చారు. కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సాధారణ నిధుల నుంచి 10 లక్షల వ్యయంతో శ్రీ 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 తాళ్లపాక అన్నమాచార్య ఆలయాన్ని నిర్మించారు. ఎమ్మెల్యే గారు మాన్యశ్రీ శ్రీనివాస రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇంకా కదమా ప్రత్యేక మేయర్ పూర్ణాహుతితో కార్యక్రమం పరిపూర్ణమవుతుంది. అమ్మా తగిలి నమస్కారం చేసుకోండి. అద్భుతమైన వేద మంత్రాలతో అదే పాట అయింది, అదే టీచర్ అయింది, అదే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాల కిందట ఏర్పాటైన విగ్రహాన్ని రోడ్డు పడిన తర్వాత మళ్ళీ ఈరోజు గొప్ప కార్యక్రమం ఎమ్మెల్యే మాధవి గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్, స్థానిక నాయకులు బండి బాబన్న, సత్యన్న, వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా, అదేవిధంగా శివకేశవ, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అన్నమాచార్య వారి విగ్రహావిష్కరణ జరిగింది. కడప నగరంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం, ఇంత ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేయడం కడప నగర వాసులందరికీ కూడా సంతోషకరం. ప్రతి ఒక్కరూ దారిలో పోయే ప్రతి ఒక్కరు వచ్చి అన్నమాచార్య గారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి, ఈ కడప నగరానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి లోక కళ్యాణం కొరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని అద్భుత కార్యక్రమంగా, ఆధ్యాత్మిక కార్యక్రమంగా చూడాలని చెప్పి హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించాలని చెప్పి సంతోషకరమైన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కడప నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి వీక్షించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. భగవంతుని ఆశీర్వాదాలు కడప నగరం ప్రతిష్టాత్మకమైన కడప నగర నడిబొట్టున మెయిన్ స్కూల్ ఆవరణలో పదకవిత పితామహులు తాళ్లపాక అన్నమాచార్య ప్రతిష్ట రోజు మెయిన్ స్కూల్ ప్రాంగణంలో గత ప్రభుత్వంలో రోడ్ వైడనింగ్ కార్యక్రమంలో అన్నమాచార్య విగ్రహాన్ని నగరంలోని పెద్దలందరూ ఇంకా ఎమోషన్తో విగ్రహాన్ని రాజుపెట్టాలని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఊళ్ళోని పెద్దలందరూ వచ్చి మెంబర్ శ్రీనివాస రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఒక విగ్రహాన్ని మళ్ళీ పునః ప్రతిష్ఠ చేయాలా, దీనికి
జాగా ఉంది, అక్కడే ఈ యొక్క అన్నమాచార్య విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని చెప్పేసి ఒక పెద్ద సద్భావంతో శ్రీనివాస్ రెడ్డి గారిని పిలవడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి గారు దానికి గాను కడప సంతోషించదగిన విషయము. కడప అనేది దేవుని గడప, తొలి గడప, వెంకటేశ్వర స్వామితో అవినాభావ సంబంధం ఉన్న స్థలము. కాబట్టి ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగానే అందరం నడుచుకుంటాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరము అలాగనే నగరంలోని పెద్దల ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తాము. ఏ కార్యక్రమము ఒక కళ్యాణార్థం మొదలుపెట్టినా కూడా వాటికి సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, శాంతితో, ప్రశాంతంగా వాళ్ళ కార్యక్రమాలు జరుపుకునే